మీరు నమ్మి ట్రై చేస్తే మాత్రం పక్కాగా రిజల్ట్ అయితే ఉంటుంది. 7 రోజుల్లో ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే తగ్గిపోతుంది. మా ఆంటీకి 15 సంవత్సరాలుగా ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడు అందరినీ కూడా పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే పిగ్మెంటేషన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయారా? ఇది ట్రై చేయండి, వెంటనే మీకు పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది. మీకు 15-20 సంవత్సరాల మట్టి ఉన్న మొండి పిగ్మెంటేషన్ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తగ్గించుకోవచ్చు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఈ చిన్న చిట్కానే. దీంతో కంప్లీట్గా మీకు పిగ్మెంటేషన్ తగ్గిపోయి దరిదాపుల్లో కూడా ఇంకా జన్మలో రాదు. పిగ్మెంటేషనే కాదు, నల్లమంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, మొటిమల తాలూకు మచ్చలు కానీ వేటినైనా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే స్కిన్ చాలా ఫేర్గా గ్లోగా మారిపోతుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలా మంది యూజ్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరిగింది అని చెప్తున్నారు. ఎవరో చెప్పడం ఎందుకండి, నేనే చెప్తున్నాను. ఒకప్పుడు నా హెయిర్ అనేది చాలా పల్చగా ఉండేది, అలాగే చాలా షార్ట్గా ఉండేది. మన హెయిర్ ఆయిల్ని నేను వాడుతున్నప్పటి నుండి నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఒత్తుగా, ఎంత పొడవుగా ఉందంటే చాలా బాగుందండి. ఇదంతా కూడా నా బేబీ హెయిర్ అనమాట, గ్రోత్ అవుతూనే ఉంది. నిజంగా చెప్తున్నాను కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది ఒత్తుగా, షైనీగా, సిల్కీగా పెరగడానికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకున్న హెయిర్ ఫాల్ అనేది ఇంకా జన్మలో కనిపించదు. తక్కువ టైంలోనే హెయిర్ని కూడా ఒత్తుగా పెంచుకోవచ్చు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. పాలు అనేవి ఒక చిన్న కప్పు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను పటిక బెల్లం. ఈ పటిక బెల్లం అనేది మనకి చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ పటిక బెల్లం తీసుకొని ఒక చిన్న ముక్క పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 అవర్ అలా వదిలేసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను పొటాటో. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. పిగ్మెంటేషన్ తగ్గించడానికి పొటాటో సూపర్గా వర్క్ అవుతుంది, డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో మనం పొటాటోని తురుముకోవాలి. ఇప్పుడు తురుము అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురుములో ముందుగా మనం పటిక బెల్లం యాడ్ చేసి నానబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, సో ఆ పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు పాలుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీలైనంత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పొటాటో తురుముకి పాలు అనేవి బాగా పడతాయి. దీనివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. పొటాటో వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. పటిక బెల్లం వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది చాలా స్పీడ్గా తగ్గుతుంది. నేను చాలా వీడియోలో చెప్పాను. పటిక బెల్లం అంత దొరకని వస్తువు కూడా కాదండి, ప్రతి కిరాణా షాపుల్లో ఉంటుంది. ఇది తీయగా ఉంటుందండి పటిక బెల్లం అనేది. పటిక వేరు, స్ఫటిక వేరు. ఓకే, ఇక్కడ నేను ఈ తురుము నుండి జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి అయితే జ్యూస్ని తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ని డైరెక్ట్గా మన ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కాటన్ తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసి 10 మినిట్స్ నుంచి వాష్ చేసుకోవచ్చు. కానీ లిక్విడ్గా ఉన్న రెమెడీస్ అనేవి అప్లై చేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకే ఇందులో నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేశాను. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు, నార్మల్ టర్మరిక్ అయినా పర్వాలేదు. యాడ్ చేసి లమ్స్ లేకుండా వీలైనంత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మనకి జారుడుగా ఉంది అనిపిస్తే మీరు ఇంకొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం 10 మినిట్స్ అనేది పక్కన పెడితే ఇది సెట్ అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. నీట్గా ఫేస్ వాష్ చేసి ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు, ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే చాలు కదా, ఫేస్ అంతా ఎందుకు అనుకుంటారు. మీరు ఫేస్ అంతా అప్లై చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న ట్యాను, జిడ్డు, మురికి అంతా క్లియర్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా బ్రైట్గా, క్లియర్గా కనపడుతుంది. మీరు ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు కంపల్సరీ యూజ్ చేయాలి, అప్పుడే పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. మా ఆంటీకి దగ్గరగా 15 సంవత్సరాల మట్టు ఉన్న పిగ్మెంటేషన్ అయితే క్లియర్ అయిపోయిందండి ఈ చిన్న చిట్కాతోనే. సో తనకైతే ఒక డాక్టర్ అయితే చెప్పారంట,
ఇది యూజ్ చేసి చూడండి అని చెప్పేసి. ఇది చాలా సింపుల్ టిప్ అనమాట. కానీ చాలామంది ఏంటంటే ఒకసారి యూజ్ చేసి 2 సార్లు యూజ్ చేసి తగ్గలేదు అనుకుంటారు. వారానికి 2 సార్లు యూజ్ చేసి చూడండి. దీనివల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది, స్కిన్ కూడా చాలా బ్రైట్గా క్లియర్గా ఉంటుంది. పిగ్మెంటేషనే కాదండి, నల్లమంగు మచ్చలు, అలాగే మొటిమల తాలూకు మచ్చలు, నల్ల మచ్చలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పింపుల్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. స్కిన్ మీద ఫైన్ లైన్స్, రింకిల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని ఫేస్కే కాదు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది పిగ్మెంటేషన్ తగ్గాలని చెప్పేసి రకరకాల క్రీములు, లోషన్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఖర్చు లేకుండా పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే జన్మలో దరిదాపులకైతే రాదు. దీన్ని వీలైనంత తిక్కుగా ఫేస్కి, నెక్కి ఇక్కడ అప్లై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెక్ అప్లై చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే నెక్కి ఎప్పుడు అప్లై చేస్తాను కాబట్టి అప్లై చేస్తున్నాను. మీరు ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో ఫేస్కి మాత్రం అప్లై చేస్తామనుకుంటే అలా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను అప్లై చేసేసాను. 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయింది. మనం హ్యాండ్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే ఇది మొత్తం కూడా మనకి రాలిపోతుంది అనమాట. అంత బాగా డ్రై అవ్వనివ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డ్రై అయిన తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ కానీ సోప్ కానీ 4-5 అవర్స్ వరకు అస్సలు యూజ్ చేయొద్దు. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా చూడండి. ఈ వీడియో అయితే నేను బయటే చేస్తున్నాను కదా, సన్లైట్లోనే, ఎటువంటి లైట్ కూడా లేదు. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందని చెప్పేసి. మీరు 2 వారాల పాటు ట్రై చేసి చూడండి. వారానికి 2 సార్లు. పిగ్మెంటేషన్ అనేది దరిదాపుల్లో కూడా రాదు, స్కిన్ కూడా చాలా ఫెయిర్గా మారుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే తగ్గించుకోవచ్చు. దీన్ని వారంలో 2 సార్లు అనేది అప్లై చేయండి. దీనివల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటుగా స్కిన్ కూడా చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. శనగపిండి అప్లై చేయకముందు కూడా ఆ సొల్యూషన్ని మనం అప్లై చేయొచ్చు. కాటన్ తీసుకొని అప్లై చేయొచ్చు. ఇలా మనం డైలీ అప్లై చేయొచ్చు ఆ సొల్యూషన్. అయితే ప్యాక్ ద్వారా అయితే మనకి ఇంకా స్పీడ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు సొల్యూషన్ అప్లై చేయాలనుకుంటే సొల్యూషన్ అప్లై చేయండి, ప్యాక్ కావాలనుకుంటే ప్యాక్ అప్లై చేయండి. అందరూ ఏంటంటే సొల్యూషన్ అప్లై చేయడానికి ఇష్టపడరు, అందుకే నేను ప్యాక్ అనే చెప్పాను. మీరు సొల్యూషన్ అప్లై చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ నైట్ నిద్రపోయే ముందు అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అనేది ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేసుకుని పడుకోండి. ఇలా మీరు ఒక 7 డేస్ అనేది చేస్తే పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ప్యాక్ అప్లై చేయాలి అనుకుంటే వారంలో 2 సార్లు అనేది ప్యాక్ అప్లై చేయండి. కంప్లీట్గా పిగ్మెంటేషన్ తగ్గుతుంది. పిగ్మెంటేషన్తో పాటుగా స్కిన్ కూడా చాలా ఫెయిర్గా మారుతుంది. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే కాదు, స్కిన్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్కిన్ మీద జిడ్డు, ట్యాను, మురికి అంతా పోయి స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. స్కిన్ చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.